కాళేశ్వరం బ్యారేజ్ పై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంశాలను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు సీఎం రేవంత్ రెడ్డితో నివేదిక అంశాలు, ప్రాజెక్టు లోపాలు, పునరుద్ధరణ విషయాలపై ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. నివేదికలో ఇచ్చినట్లు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలపై పలు క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన అంశాలపైన చర్చలు జరగనున్నాయి. కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై ఎలా ముందుకెళ్లాలని కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్. నివేదికలో ఇచ్చినట్లు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలపై పలు క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు జరగడానికి కారణాలతో పాటు ఇంజనీర్లు ఎలా సహకరించారు, ఎంత నష్టం జరిగిందనే సమగ్ర నివేదికపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది. మొత్తం 17 మందిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపాలని, మిగతా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ను చేపట్టే అవకాశం ఉంది. 7వ బ్లాక్ పునరుద్ధరణకు అయ్యే ఖర్చును రికవరీ చేయాలని తెలిపింది. దీనిపై సీఎం అధికారులు మంత్రివర్గంతో చర్చించనున్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సురక్షితం కాదని ఎన్డీఎస్ఏ నివేదికలో తెలిపింది. ఈ బ్యారేజీలకు పరీక్షలు చేయించి మరమ్మతులు చేయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా బ్యారేజీల నాణ్యతపై తనిఖీలు నిర్వహించి లోపాలను గుర్తించి మేడిగడ్డలో 7వ బ్లాక్ను మళ్లీ పునర్నిర్మించాలని నివేదిక తెలిపింది. కాళేశ్వరం బ్యారేజ్ కి సంబంధించి విజిలెన్స్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ నివేదిక అంశాలు, ప్రాజెక్టులో జరిగిన లోపాలు, పునరుద్ధరణ విషయాల గురించి ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. నివేదికలో ఇచ్చినట్లు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలపై పలు క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన అంశాలపైన ముఖ్యంగా చర్చించనున్నారు. అండ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, విజిలెన్స్ అలాగే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాల గురించి ఈ రోజు మీడియా ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అలాగే రేపు సీఎం రేవంత్ రెడ్డితో వీటి గురించి, పునరుద్ధరణ విషయాల గురించి కూడా ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఈ నివేదికలో ఎటువంటి అంశాలపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యంగా ప్రజల ముందు ఉంచనున్నారు? అలాగే 7వ బ్లాక్ పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఎంత అని అంచనా వేస్తున్నారు? ఏ విధంగా రికవరీ చేస్తున్నారు? ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా రాధిక, కాళేశ్వరం ఏదైతే నిర్మాణం గతం నుంచి కూడా కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు కావచ్చు, ప్రాజెక్టు మొత్తం నిర్మాణం అంతా కూడా వైఫల్యం కావచ్చు, ఇదంతా కూడా ఏడాది నుంచి కూడా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు ఏడాది నుంచి ఇటు ఇరిగేషను, అటు ఆర్థిక, అట్లనే కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అట్లనే బహిరంగ విచారణ చేపట్టింది, కీలక డేటా అంతా సేకరించి పెట్టింది ఇప్పటిదాకా. కానీ ఇక్కడ విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, అట్లనే తాజాగా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, దీని మీదనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరిని అధికారులు ఇందులో మొత్తం కూడా ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తప్పిదాలే అనేది చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఉన్నది. కాబట్టి ఇప్పుడు దీని మీద ఒకవైపు ప్రభుత్వము సమీక్ష సమావేశం జరుపుతుంది ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు మీద. అట్లనే విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా దాదాపు చాలామంది ఇందులో ఈఎన్సీలతో పాటు కింది స్థాయి ఎవరైతే ఇంజనీర్లు అందరూ కూడా ఇందులో భారీగా తప్పిదాలు జరిగాయి, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే కాళేశ్వరం ఇవాళ కుంగుపాటుకు జరిగిందనేది విజిలెన్స్కి సంబంధించిన రిపోర్ట్లో స్పష్టంగా ఉన్నటువంటిది. ఇటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తప్పిదాలు మాత్రమే ఉన్నాయనేది ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి. దీని మీద ప్రభుత్వం ఒకవైపు సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తోంది ప్రభుత్వం. రేపు ముఖ్యమంత్రి కూడా దాని మీద ఆరా తీసి ఫర్దర్ ఏం చేయాలి, అట్లనే దీని మీదనే కాళేశ్వరం కమిషన్ కూడా విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యం. ఇవాళ రేపు సమీక్ష సమావేశం జరిపిన వెంటనే ఎన్డీఎస్ఏ రిపోర్టు కమిషన్కి పంపిస్తుంది. కమిషన్ కూడా దాని మీద పూర్తి స్థాయిలో ఆరా తీసే అవకాశం అయితే
చాలా స్పష్టంగా ఉంది. ఇట్లా ఇవాళ కూడా దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించిన 7వ బ్లాక్ నిర్మాణం వైఫల్యం చెందిందో దీని మీద గతంలో ఉన్నటువంటి మురళీధరరావు ఈఎన్సీ జనరల్ మురళీధరరావు ఉన్నటువంటి గతంలో ఉన్నాడు. ఆయన గత 2వ నెలలో ఆయన దానికి పదవికి రాజీనామా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఆయన స్థానంలో అనిల్ కుమార్ జనరల్గా ఈఎన్సీ జనరల్గా అనిల్ కుమార్ వచ్చారు. ఆయనకు వచ్చిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడ కుంగుపాటు జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ పిల్లర్లు ఎందుకు కుంగిపోయినాయి, పెద్ద పెద్ద హోల్స్ ఎందుకు పడ్డాయి, ఆ హోల్స్ పడడానికి కారణాలు ఏంటి, సీకెండ్ ఫైల్స్ బాగున్నాయా లేదా పిల్లర్లు వేయడంలో నాసిరకంగా వేశారా, ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో ఒక విచారణ చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. అనిల్ కుమార్ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించిన కమిటీలో అనిల్ కుమార్ కీలకంగా ఉన్నారు. గతం నుంచి కూడా ఎప్పుడైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తాసారం చేస్తుంది, ఎన్డీఎస్ఏ రూల్స్ ప్రకారం మేము నిర్మాణం చేసినాం అనేది గత ప్రభుత్వం చెప్పింది, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ కృంగిపోయినటువంటి నేపథ్యం ఉంది. కృంగిపోయిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల తర్వాత అది బయటపడ్డది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పూర్తిగా రావాలి, ఎందుకు కృంగుపాటు జరిగింది, ఎందుకు కూలిపోవాల్సిన అవసరం వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వమనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి నివేదిక ఎన్డీఎస్ఏ చెప్పింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కింది స్థాయిలో ఎందుకు హోల్స్ పడ్డాయి, ఎందుకు పూర్తి స్థాయిలో ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఎందుకు కృంగిపోయింది అనే దాని మీద ఒక స్పష్టత ఎన్డీఎస్ఏకి ఇవ్వలేదు. అందుకే ఇన్ని రోజులు కూడా తాసారం జరిగింది. ఆ తర్వాత మురళీధరరావు రాజీనామా తర్వాత గతం నుంచి కూడా ఎక్స్పర్ట్ కమిటీకి అనిల్ కుమార్ ఉన్నారు. ఈ అనిల్ కుమార్ కూడా కాసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ ముందుకు రావడం జరిగింది. ఆయన ముందు నుంచి కూడా కమిషన్ ఎప్పుడు పిలవలేదు. కానీ జనరల్ అయిన తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్టు వెనకాల అనిల్ కుమార్ ఎట్లాంటి నివేదిక ఇచ్చారు, అసలు ఎందుకు కృంగిపోయింది, కృంగిపోవడానికి కారణాలు ఏంటి, పెద్ద పెద్ద హోల్స్ పడడానికి కారణాలు ఏంటి, ఎక్కువ వరద వచ్చినప్పుడు పూర్తిగా కింది స్థాయిలో మొత్తం కోతకు గురయ్యి ప్రాజెక్ట్ కుంగినటువంటి నేపథ్యం ఉంది. ఏ విధమైనటువంటి ఏ పారామీటర్స్ తోటి ఎన్డీఎస్ఏకి రిపోర్ట్ ఇచ్చారా అనే దాని మీద పూర్తిగా అనిల్ కుమార్ని అడిగి తెలుసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనిల్ కుమార్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే ఎన్డీఎస్ఏ ఇవాళ రిపోర్ట్ ఇచ్చిందా లేదంటే ఏ విధంగా ఇచ్చింది, మొత్తం డిపార్ట్మెంటు తప్పిదాలు మాత్రమే ఇందులో కనిపిస్తున్నాయి, అధికారులు మాత్రమే ఇందులో తప్పిదాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మిగతా గత ప్రభుత్వం క్యాబినెట్ కావచ్చు, గత ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తప్పిదాలు జరిగాయనే అంశాలు కూడా ఇందులో ఉన్నాయా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకునేందుకు అయితే అనిల్ కుమార్ కాసేపటి క్రితమే బీఆర్కే భవన్కి చేరుకున్నారు. కమిషన్ ముందు కూడా హాజరయ్యారు. పూర్తి స్థాయిలో కృంగుబాటుకు సంబంధించిన వెంకట్, మేడిగడ్డతో పాటు అటు అన్నారం సుందిల్లా బ్యారేజీలు కూడా సురక్షితం కాదు అని ఎన్డీఎస్ఏ అయితే నివేదికలో తెలిపింది. దీనికి సంబంధించి మరి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు? మొత్తం 17 మంది మీదనే క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉంటుందా, ఇంకా ఎవరి పేర్లైనా వినిపిస్తున్నాయా? అలాగే బీఆర్ఎస్లో గతంలో పనిచేసిన అధికారులకు కానీ ఎవరికి మంత్రులకి నోటీసులు వెళ్ళే అవకాశం ఉందా, ఎవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా విజిలెన్స్ ఇచ్చినటువంటి సంబంధించి 17 మంది పైన అధికారులకు పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలనేది విజిలెన్స్ రిపోర్టులో స్పష్టంగా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ కూడా అదే చెప్తోంది, పూర్తి వైఫల్యం చెందింది. ఇందులో మొత్తం కూడా నాసిరకం పనులు చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే గోదావరి ఇసుక ప్రాంతం మీద ప్రాజెక్ట్ అంత పెద్ద భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో అంతా కూడా ప్లానింగ్, డిజైను ఇదంతా కూడా ఉండాలి. కానీ ఇది ఏవి చూడకుండా కేవలం 3 ఏళ్లలో నిర్మించడం, 3 ఏళ్లలో కూలిపోవడం ఒకేసారి జరిగింది ఇదంతా కూడా. కాబట్టి ఇదంతా ఒక తప్పిదాల వల్లే జరిగింది అనేది ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చినటువంటి నేపథ్యం. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎన్డీఎస్ఏ రిపోర్టు గత 1 ఇయర్ నుంచి ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందనే యాంగిల్లో కూడా కమిషన్ విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈఎన్సీ జనరల్గా నియామకమైనటువంటి అనిల్ కుమార్ను కమిషన్ పిలిచింది. ఆయన నుంచి పూర్తి స్థాయిలో డేటా సేకరించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈయన గతంలో ఏదైతే 7వ బ్లాక్ కురిగిపోయిందో దాని మీద స్పెషల్ కమిటీ వేసింది, ఎక్స్పర్ట్ కమిటీ. ఆ కమిటీకి సంబంధించిన దాంట్లో అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఎట్లాంటి పారామీటర్స్ ఇచ్చారు ఎన్డీఎస్ఏకి, ఎందుకు కృంగిపోవడానికి కారణాలు ఏంటి, ఏ విధమైనటువంటి అంశాలు ఎన్డీఎస్ఏకి ఇచ్చారా అనే దాని మీద కూడా ఈయన అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద ఇప్పటికే ప్రభుత్వం ఇవాళ సమీక్ష సమావేశం జరుపుతూ ఉంది. సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకొని దాని మీద
కమిషన్కి పంపిస్తారు ఎన్డీఎస్ఏ రిపోర్టు. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా కమిషన్ పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టి విచారిస్తోంది. అదంతా కూడా డేటా అంతా పరిశీలించిన తర్వాత ఫర్దర్ ఎవరు అధికారులే బాధ్యులా, లేదంటే గత ప్రభుత్వంలో క్యాబినెట్, అట్లనే ఆర్థిక శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, లేదంటే ముఖ్యమంత్రి, గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి, ఇట్లాంటి పేర్లు కూడా ఉంటాయనేది అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఈ నెల 30 వరకే చివరి కమిషన్కి గడువు ఉంది. మళ్ళీ ఒక నెల పొడిగిస్తారా, లేదంటే 2 నెలలు పొడిగిస్తారా అనేది కూడా ఒకవైపు సస్పెన్స్ కొనసాగుతుంది. మొత్తం మీద ఈ అంశం మొత్తం కూడా తుది దశకు చేరుకుంది. ఈ నెల చివరిలో లేదంటే మే మొదటి వారం లేదా 2వ వారంలో నివేదిక మొత్తం కూడా ప్రభుత్వానికి అందజేస్తుంది అన్న తరుణంలో ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఎన్డీఎస్ఏ గత నుంచి కూడా పూర్తి స్థాయిలో డ్యామ్ ఎందుకు కృంగిపోవడానికి కారణాలు ఏంటి, అది ఇసుక ప్రాంతం, ప్లానింగ్ చేసింది ఎవరు, డిజైన్ చేసింది ఎవరు, నిర్మాణం చేసింది ఎవరు, ఏ మోతాదులో నిర్మాణం చేసిండ్రు, ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎందుకు కృంగిపోవాల్సి వచ్చింది, ఇసుక ప్రాంతం, గోదావరి ప్రాంతం, వరద ఎక్కువగా వచ్చినప్పుడు కింద కోతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారా? ఇదంతా కూడా గతంలో ఎన్డీఎస్ఏ అడిగింది, కానీ చాలా తాసరని చెప్పింది. గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సీకెండ్ ఫైల్స్, పిల్లర్లు ఏవైతే బేస్మెంట్ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా నాసిరకంగా నిర్మించారు. అందుకే 7వ నెంబర్ బ్లాక్ కుగ్గిపోయింది. ఇప్పుడు 7వ నెంబర్ బ్లాక్ నిర్మించాలంటే పూర్తిగా డ్యామ్ అంతా కూడా సెట్ చేయవలసి అవసరం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక నిర్లక్ష్యము గత అధికారులు కావచ్చు, గత ప్రభుత్వం నాయకుల నిర్ణయాలు కావచ్చు, మొత్తం కూడా తప్పిదాల వల్ల జరిగిందనేది ఎన్డీఎస్ఏ చెప్తుంది, ఇటు విజిలెన్స్ రిపోర్ట్ చెప్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ ఇక్కడ చేపడుతుంది కమిషన్. ఇవాళ రేపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కమిషన్కి రాబోతుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా దాని మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద విచారణ మొత్తం కూడా సమీక్ష, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ నిర్దోషులు ఎవరు అనేది కమిషన్ తేల్చే పనిలో అయితే ఉంది. అందులో భాగంగానే ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ కూడా కాసేపటి క్రితమే కమిషన్ ముందుకు వచ్చారు. పూర్తి స్థాయిలో ఆయన నుంచి డేటా సేకరించిన తర్వాత ఈ ఫర్దర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద కూడా ఫోకస్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్.